ప్రభు నామంలో మీ అందరికీ నా వందనాలు. చిన్న వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాము. చిన్న వాక్యం చదువుకొని కూడా ధ్యానించుకొని ప్రార్థన చేసుకుందాం. సహోదరి సహోదరులారా, కీర్తన 23:1 నుండి 6 వరకు చదివి ధ్యానించుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాస్యకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఆకువాడక తన కాలమందు ఫలించి చెట్టు వలె ఉండును. అతని చేయనిదంతే సఫలమగును. దుష్టులు అలాగునుండక గాలికి చెదరగొట్టు పొట్టువలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలలో దుష్టులను, నీతిమంతుల సభల్లో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనముకు నడుపునని లేఖనమును సెలవిస్తుంది కదా. అలాగనే ఈ రీతిగా మరి దేవుని పరిశుద్ధ లేఖనమందు మనకెంతో దేవుడు విలువైన మాటలను వ్రాసి ఉంచున్నాడు. కాబట్టి దుష్టులు అంటే దేవుని వాక్యాన్ని, దేవుని యందు నిరీక్షణ, రక్షణ లేని వారిని మరి అలా కూర్చుంటారు. కాబట్టి దుష్టుల మార్గాల్లో వారు ఉంటారు. కాబట్టి మరి మన మార్గము దేవుని మార్గమై ఉన్నది. కాబట్టి దుష్టుల్లాగా మనం ఉండక, అపహాస్యకుల్లాగా మనం ఉండక, మరి మనం ఇతరులను బాధ పెట్టేవారుగా ఉండక, మనమే దేవుని యందు నిరీక్షణ కలిగి, దేవుని ధర్మశాస్త్రమందు ఆనందించుచు, దేవుని యందు నిరీక్షణ కలిగి నిత్యం ఆయన స్తుతిస్తూ ఆయన ఆరాధించే వారిగా ఉండాలని, మరి పరిశుద్ధ లేఖనమందు మనం ధ్యానించే వారికి ఏమి ఫలాలు ఉన్నాయో దేవుడు మరి అతని చేయనిదంతా సఫలమగునని, మరి నీతిమంతుల పక్షాన దేవుడు ఉంటాడని, నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియదని మరి తన లేఖనమును పరిశుద్ధ గ్రంథాన్ని యందు మనకు రాసి ఉంచి ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధ లేఖనముల ద్వారా మనకి తెలియచేసిన ఎన్నో అంశాలు మన జీవిత విధానానికి, భవిష్యత్తుకి ఉపయోగపడతాయి. కాబట్టి పరిశుద్ధ లేఖనాలను మనము ధ్యానిస్తూ, చదువుకుంటూ, మన హృదయాల్లో అన్వేషించుకుంటూ ప్రార్థించుకునేలా దేవుని కార్యములు మనం చూడగలుగుతాము. కాబట్టి ఈ సమయంలో ఏ సమయంలోనైనా సమయమందున అసమయమందున దేవుని వాక్యాన్ని చదువుతూ, ఆయన వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకుంటూ మన జీవితాలలో కొనసాగించాలని మన దేవుని పేరిట మీకు తెలియచేస్తున్నాను. అలాగనే చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరి నైనా ఈ వాక్యాన్ని మా హృదయంలో అనువదించండి. నిత్యం నేను స్తుతిస్తూ, మహింపరుస్తూ, ఘనపరిచి కృపను మాకు అనుగ్రహించండి. ఈ వాక్య ధ్యానాన్ని మాకు అనుగ్రహించి దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.